అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మొత్తానికి బాలయ్య కాంట్రవర్సీ వల్ల అయినా కావచ్చు, లేకపోతే ఆ సినిమాల విషయం వల్ల కావచ్చు, లేకపోతే అభిమానులకు నచ్చే స్టంట్లు, లేకపోతే డైలాగులు, ఈయన స్టైల్ యాక్షన్ కానీ, లేకపోతే ఆ విలన్స్ను ఫుట్బాల్ ఆడడం కానీ, ఇవన్నీ ఏవైనా కానీ సినిమా మాత్రానికి సంక్రాంతి విన్నర్గా నిలిచింది. అంటే రేపు ఇంకొక సినిమా కూడా రాబోతుంది, కానీ మొత్తానికి సంక్రాంతికి బాలయ్య విన్నర్ అని చెప్పచ్చు. ఒకవేళ వెంకటేష్ సినిమా వచ్చినా కూడా ఈ మాస్ ఫాలోయింగ్ ఉన్న బాలయ్య రేంజ్లో కలెక్షన్స్ సాధిస్తాడా అనేది కొంచెం డౌటే. బాలయ్య సినిమాలు మామూలుగా యావరేజ్ ఉన్నా కూడా భారీ స్థాయి వసూళ్లు సాధిస్తాయి. దట్టు సంక్రాంతికి ఆయన ఒక స్పెషల్ హీరో. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆయన సంక్రాంతికి వచ్చిన చిత్రాలన్నీ కూడా హిట్ అయ్యాయి. సో మరొకసారి సంక్రాంతి హీరో నేనే అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు. అదంతా బాగానే ఉంది, పాజిటివ్గా. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈరోజు చిత్రం హిట్ అయిందని చెప్పి సక్సెస్ మీట్ ఏదో చేసుకున్నారు. ఆల్రెడీ ఆయన వేసిన దబిడి దిబిడి స్టెప్ వల్ల చాలా నెగిటివ్ ట్రోలింగ్ జరిగింది. అయినా కూడా అది చిత్రానికి పబ్లిసిటీగా బాగా పనికొచ్చిందని చెప్పి ఆ నిర్మాతలు కూడా భావించి దాన్ని యథావిధిగా అట్లా రిలీజ్ చేసేసినారు. అంటే పెద్ద బడ్జెట్ సినిమాలకి ఈ మధ్యకాలంలో ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేయడము, వదిలేయడము, ఆ విధంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పబ్లిసిటీ తెచ్చుకోవడం. అంటే ఇది రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు బాగా పాపులర్ చేసినారు. గతంలో 70s 80s కాలం నుంచి కూడా బాలీవుడ్ వాళ్ళు ఈ విధంగానే ట్రై చేసేటోళ్ళు. అంటే అందులో పనిచేసే లీడింగ్ యాక్టర్స్కి ఏదో అఫేర్ ఉందనో, ఇంకోటి ఉందనో మెల్లిగా అట్లా న్యూస్ రిలీజ్ చేసి జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేటోళ్ళు. ఆ తర్వాత కాలంలో రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఏ చిత్రం ఏదైనా కూడా దాన్ని ఏదో ఒక కాంట్రవర్సీతో లింక్ చేయడము, జనాల్లో క్యూరియాసిటీ పెంచడము, ఎంతో కొంత ఓపెనింగ్ సాధించడము. ఇప్పుడు ఇది ఇంకొక వేరొక లెవెల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఆ చిత్రీకరణ సమయంలో దరిద్రంగా చిత్రీకరించడం, లేకపోతే వివాదాస్పదమైన డైలాగులు పెట్టడము, లేకపోతే ఏదో కమ్యూనిటీని రిలేట్ చేస్తూ డైలాగులు పెట్టడము, ఏదో ఒక విధంగా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసుకోవడం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ పబ్లిసిటీ తెచ్చుకోవడం. సో ఇప్పుడు ఈ దబిడి దిబిడే సాంగ్లో వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారో ఇంకోటో తెలియదు, కానీ అట్లీస్ట్ ట్రాలింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని ట్రిమ్ చేసి ఉండొచ్చు. బట్ అప్పటికే పిక్చరైజేషన్ అంతా పూర్తయినట్టుంది, దాన్ని అలాగే వదిలేసినారు. మనకు పనికి వచ్చింది కదా అని చెప్పి వదిలేశారు. మొత్తానికి జనాలు కూడా చూసి హిట్ చిత్రం అని చెప్పారు. అంతా బాగానే ఉంది. ఇంకా అది అయిపోయింది. సెన్సార్ వాళ్ళు కూడా దాన్ని అట్లే వదిలేసినారు, వచ్చేసింది బయటికి. ఇప్పుడు ఈ సెలబ్రేషన్లో, సినిమా హిట్ అయిందనే సెలబ్రేషన్లో బాలయ్య అదే ఐటమ్ సాంగ్లో ఉన్న అమ్మాయితో అదే స్టెప్ రిపీట్ చేశాడు. కానీ ఈసారి ఇంకా దరిద్రంగా చేశాడు దాన్ని. అదే అసభ్యకరం అంటే ఇది దానికంటే అసభ్యకరంగా చేశాడు స్టేజ్ పైన. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇదే ఒక చిన్న చిత్కా హీరో చేస్తే ట్రాలింగ్ విపరీతంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ మహిళా కమిషన్ వాళ్ళు సుమోటోగా కూడా తీసుకొని కొన్నిసార్లు నోటీసులు ఇస్తుంటారు. ఇప్పుడు మొన్ననో ఒక దర్శకుడు ఎవడో స్టేజ్ పైన ఒక హీరోయిన్ గురించి ఏదో మాట్లాడాడని చెప్పి త్రినాథరావు నక్కినో ఎవడో అతనికి నోటీసులు ఇచ్చినారు. అది ఓన్లీ చిన్న చిత్క వాళ్ళకే ఆ విధంగా యాక్షన్ లేకపోతే నోటీసులు వస్తాయా, లేకపోతే రాజకీయంగా పలుకుబడి ఉండి పెద్ద సినిమా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇలా వస్తాయి? ఎందుకంటే గతంలో ఇదే బాలయ్య ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినాడు ఒక మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో. ఏదో అమ్మాయి కనిపిస్తే కడుపు ఏం చేయాలి, ఇంకేదైనా చేయాలని చెప్పి అది అన్ని ప్రసార మాధ్యమాల్లో కూడా వచ్చింది. మరి అప్పుడు ఈ మహిళా కమిషన్ ఎక్కడున్నదో తెలియదు. ఇప్పుడు ఆ చోట డైరెక్టర్ త్రినాథరావు నక్కిన అతను ఏదో మాట్లాడితే నెక్స్ట్ డేనే ఇచ్చేసినారు. మరి అప్పుడు ఆ మహిళా కమిషన్ ఎక్కడున్నదో తెలియదు. అంటే ఈ మహిళా కమిషన్ కూడా అవతల వ్యక్తి స్థాయి, ప్రతిష్ట, అతనికి ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ చూసి వాళ్ళు కూడా స్పందించేటట్టున్నారు. లేకపోతే ఇప్పుడు ఈ బాలయ్య చేసిన దబిడి దిబిడే దాని గురించి కానీ, లేకపోతే ఇంతకుముందు ఆయన ఆడియో ఫంక్షన్స్లో మాట్లాడినది అని కానీ వాటన్నిటికీ మహిళా కమిషన్ ఎప్పుడో స్పందించి నోటీసులు ఇచ్చి ఉండాల్సింది. అసలు ఆ సినిమాలో ఆ స్టెప్పే దరిద్రం అంటే బాలయ్య దాన్ని ఇప్పుడు లైవ్లో కూడా చేసి చూపించి జనాలకు తనేంటో చూపించాడు. అంటే నాకు వ్యవస్థలన్నా
స్త్రీల పట్ల గౌరవ మర్యాదలన్నా ఇలాంటివి నాకు ఎలాంటి పట్టింపులు లేవు. నేనే నా మతం నాదే, నేను ఇలాగే చేస్తాను. అంటే ఇప్పుడు నా టైం హైలో ఉంది కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుంది అనే విధంగా ఉన్నాడు. కానీ బాలయ్య గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎన్నటికి ఇలాగే జరగదు. అర్థమైందా? ఏదో ఒక రోజు డౌన్ఫాల్ మొదలవక తప్పదు. ఆ రోజు నిన్ను ఎవడైతే ఇది అప్రిషియేట్ చేశారో వాళ్ళే తర్వాత నిన్ను టార్గెట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. మనము టైం బాగున్నప్పుడు కానీ లేకపోతే బాగాలేనప్పుడు కానీ మన ప్రవర్తన ఒకే విధంగా ఉండాలి. ఇలా నీచంగా బిహేవ్ చేసి రేపు పొద్దున్న నువ్వు మీ కుటుంబ సభ్యులకు కానీ మీ పిల్లోళ్ళకి కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ నువ్వు ఏం మర్యాదలు నేర్పిస్తున్నావు ఏం అర్థం కావట్లేదు. నువ్వు పేరుకే పెద్ద హీరో, పెద్ద స్టార్ కొడుకును, స్టార్ కొడుకుగా చలామణి అవుతున్నావు. మళ్ళీ మా కర్మగాలి ఎమ్మెల్యే అయిపోయావు. అయినా కూడా నీకు ప్రవర్తన పరంగా ఏ విధంగా కూడా తెలిసి వచ్చినట్టు లేదు. అసలు పబ్లిక్లో ఎలా ప్రవర్తించాలి, అది మూవీ అయినా ఇంకేమైనా కూడా హుందాగా ఎలా ఉండాలి, నా గౌరవాన్ని ఇంకా ఎలా పెంపొందించుకోవాలనేది మాత్రం ఇంకా వంటపట్టలేదు నీకు. ఇంకెప్పుడు వస్తుందో నాకు డౌటే ఇంక రావడం. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నీతో పాటు ఇండస్ట్రీలో ఎంటర్ అయిన హీరోలు ఈ పాటికే రిటైర్ అయిపోయినారు. కొంతమంది ఇంకా ట్రై చేస్తున్నా, హిట్లు కూడా రావట్లేదు. కానీ నీకు మాత్రమే గత 5-6 ఏళ్ళుగా కన్సిస్టెంట్గా హిట్లు వస్తూనే ఉన్నాయి. ఇదంతా చూసిన తర్వాత కూడా నువ్వు మారాలనుకోవట్లేదు. అంటే నువ్వు ఏమనుకున్నావు అంటే నా ఈ ప్రవర్తనే అలంకారం, నాకు ఇదే శిరోభూషణము, అందుకే నేను ఇలా వెలుగొందుతున్నాను అనే విధంగా ఉన్నావు. కానీ ఇది ఇంకా మన కర్మ, మనం ఇలా భరించి రావాల్సి ఉండడంలో. ఎందుకంటే ఈ పెద్ద హీరోలు ఇలా దరిద్రంగా ప్రవర్తిస్తే ఇంకా వీళ్ళ అభిమానులు లేకపోతే వీళ్ళని ఇమిటేట్ చేసేటోళ్ళు ఇంకే స్థాయిలో ఉంటారు. సో నాకు కొన్ని వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో ఈ సిస్టంలో అర్థం కావు. కొన్నిటి వైపు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోయి నానా హంగామా చేస్తాయి. కొందరిని ఎంత చెత్తగా చేసినా కూడా అలా చూసి చూడనట్లు వదిలేస్తూ ఉంటారు. అదే నాకు $1 మిలియన్ క్వశ్చన్. ఇది ఒకటే కాదు, ఇప్పుడు సుమోటోగా తీసుకున్న కేసులు కోర్టులలో కూడా ఈ విధంగానే ఉంటాయి. కొంతమంది బహిరంగంగా వచ్చి ఒక నేషన్ని కానీ ఒక హోల్ కమ్యూనిటీని కానీ సవాల్ చేస్తుంటారు, బెదిరిస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. అలాంటి వాళ్ళ పట్ల వీళ్ళు ఏం తీసుకోరు యాక్షన్ సుమోటోగా. కానీ కొన్ని ఎవడో ఒక నామమాత్రపు ఇన్సిడెంట్లో ఒక అప్రధానమైన వ్యక్తి ఏదైనా మాట్లాడితే ఇమీడియట్గా వాడిపోయిన సుమోటోగా కేసు తీసుకోండి, అది తీసుకోండి అని చెప్తారు. అదే నాకు అర్థం కాదు. అంటే ప్రధానమైన లేకపోతే పలుకుబడిన వ్యక్తులు మాట్లాడినప్పుడు వీళ్ళకి కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవా ఏంటి అనేది నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. బలహీనమైన వ్యక్తుల పట్లనే ఈ చట్టాలు న్యాయాలన్నీ చాలా పకడ్బందీగా అద్భుతంగా పనిచేసేటట్టు ఉన్నాయి. మనం అలాంటి సిస్టంలో ఉన్నాము. ఏం చేయాలో తెలియదు. కొన్ని ఘోరాలు చూసినట్లు వదిలేయాలా, లేకపోతే చూసి ఇది ఇంతే అని చెప్పి సరిపెట్టుకోవాలా, ఏమర్థం కాదు.